Let's revisit the following sentences from the lesson. Identify the punctuation marks. These are called punctuation marks. వీటిని punctuation marks అనాలి. Used in the given sentence. ఇది టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 62లోని యాక్టివిటీ అనమాట. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 62. దెర్ ఈజ్ ఏ ఫేమస్ సేయింగ్. ఇక్కడ కామా పెట్టారు, తర్వాత కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అయినాయి. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. కొటేషన్ మార్క్లో ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది. కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అయ్యాక ఎండింగ్లో ఫుల్ స్టాప్ పెట్టి కొటేషన్స్ ఎండ్ చేయాలి. దెర్ ఈజ్ అనదర్ సేయింగ్ కామా, కొటేషన్ మార్క్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. ఫుల్ స్టాప్ అండ్ కొటేషన్ మార్క్స్ క్లోజ్డ్. మనం ఏదైనా సరే కొటేషన్ మార్క్స్ యూజ్ చేసినప్పుడు ఈ రూల్స్ అనేవి పాటించాలి. రీడ్ అండ్ అబ్జర్వ్ ద కొటేషన్ మార్క్స్ యూజ్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్. క్వశ్చన్ మార్క్, కొటేషన్ మార్క్స్ చూడండి. కొటేషన్ మార్క్స్ అంటే ఇలా పెట్టాలి మనం, ఇలాగా. We use quotation marks to enclose the exact words of a speaker. స్పీకర్ అంటే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఎలా మాట్లాడారో అలా చెప్పడానికి కొటేషన్ మార్క్స్ యూజ్ చేస్తాం. ఏ కొటేషన్ ఆర్ సేయింగ్స్, ఏదైనా సేయింగ్స్ ఉంటాయి కదా మనకి, సామెతలు అలాంటివి, వాటికి వీటికి కూడా కొటేషన్ మార్క్స్లో పెట్టి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమన్నారు అన్నది మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కొటేషన్ మార్క్స్ యూజ్ చేస్తాం. The first letter in the quotation mark should always be a capital letter. First letter in the quotation marks లో ఫస్ట్ లెటర్ ఏముంది, ఆల్వేస్ షుడ్ బి ఏ క్యాపిటల్ లెటర్. ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి కొటేషన్ మార్క్స్లో వర్డ్స్ని. ఏ కామా ఈజ్ ఆల్వేస్ టు బి ప్లేస్డ్ బిఫోర్ ద కొటేషన్ మార్క్స్. బిఫోర్ ద కొటేషన్ మార్క్స్కి ముందు మనకి ఖచ్చితంగా కామా అనేది పెట్టాలి. కొటేషన్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ టు బి యూజ్డ్ ఇన్ పేర్స్. ఈ కొటేషన్ మార్క్స్ అనేవి పేర్స్ అంటే రెండుగా మనం పెట్టాలి, ఒకటి పెట్టకూడదు. రెండు, ఇటు ఇలా రెండు పెట్టి ఇటు మళ్ళీ ఇలా రెండు పెట్టాలి. ఇట్ ఈస్ రాంగ్ టు యూజ్ ఓన్లీ వన్ కొటేషన్ మార్క్. ఒక కొటేషన్ మార్క్ యూజ్ చేయడం అనేది రాంగ్ అనమాట. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కొటేషన్ మార్క్స్ అండ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ. వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకి సెంటెన్సెస్ ఇస్తారు, వాటిని మనం మళ్ళీ రీరైట్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్, కామాస్, కొటేషన్ మార్క్స్ యూజ్ చేసి మనం దాన్ని రీరైట్ చేయాలి. శ్రీవిద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. ఇది అన్నీ ఏమి రూల్స్ ఫాలో అవ్వకుండా మనకి ఇచ్చేసారు. వీటిని మనం కొటేషన్ మార్క్స్, కామాస్ అవి యూజ్ చేసి మనం రాయాలి. శ్రీవిద్య ఆస్క్డ్ కామా విల్. ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చారు, మనం కొటేషన్ మార్క్స్లో పెట్టేటప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాలి, కొటేషన్స్ స్టార్ట్ చేయాలి. విల్ యూ గివ్ యువర్ పెన్సిల్ క్వశ్చన్ మార్క్. తర్వాత మనం కొటేషన్ మార్క్స్ క్లోజ్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం. స్టార్టింగ్ బిఫోర్ ద కొటేషన్ మార్క్స్ వీ పుట్ కామా అండ్ వీ స్టార్ట్ కొటేషన్ మార్క్స్ విత్ క్యాపిటల్ లెటర్. దిస్ ఈజ్ ద రూల్. టీచర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. టీచర్ ఆస్క్డ్ మనం ఎలా రాయాలో చూద్దాం. టీచర్ ఆస్క్డ్. ఇక్కడ ఏం పెట్టాలి మనం, కంపల్సరీ వి పుట్ కామా అండ్ కొటేషన్ మార్క్ స్టార్స్. ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది డబ్ల్యూ, క్యాపిటల్ పెట్టాలి. వాట్ ఈజ్ రిమైనింగ్ ఆ సేమ్, యువర్ నేమ్. ఇప్పుడు మనం కొటేషన్ మార్క్స్ క్లోజ్ చేయాలి. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మై సిస్టర్ క్రైడ్ ఐ వాంట్ 2 chocolates. మై సిస్టర్ cried, కామా క్వశ్చన్ మార్క్ స్టార్ట్స్. ఐ క్యాపిటల్ ఇస్తారు మనకి, సో వీ డోంట్ వాంట్ టు చేంజ్, వీ నీడ్ నాట్ టు చేంజ్. ఐ వాంట్ 2 chocolates. Full stop and question marks closed. Like this we should write. Next, Pavan said I will
submit my progress report tomorrow, full stop, then we close quotation marks. ఎక్కడ మనం కొటేషన్ మార్క్స్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలిస్తే సరిపోతుంది. చూడండి, పవన్ సెడ్ ఐ విల్ సబ్మిట్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ టుమారో. ఇక్కడ సెడ్ ఐ విల్ అంటే పవన్ అంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఐ దగ్గర స్టార్ట్ చేయాలి. ఇక్కడ మై సిస్టర్ క్రైడ్ ఐ వాంట్, ఎవరు 2 చాక్లెట్స్ కావాలని ఏడుస్తున్నారు, హెర్ సిస్టర్. సో ఐ వాంట్ అంటే అమ్మాయి నాకు కావాలి అంటుంది కాబట్టి డైరెక్ట్గా మాట్లాడుతుంది కాబట్టి కొటేషన్ మార్క్స్లో ఎప్పుడు కూడా డైరెక్ట్గా యాస్టీజ్ వాళ్ళు ఎలా చెప్తే అలా రాస్తాం కాబట్టి ఇలాగ రాస్తాం అన్నమాట. హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ద టీచర్ ఆస్క్డ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్లో వచ్చింది. సో ఫస్ట్ ఇలా పెట్టాలి, ఇది కొటేషన్స్లో పెట్టాలి. ఎప్పుడు సెకండ్ సెంటెన్స్ కొటేషన్స్లో కాదు. కొన్నిసార్లు మన సెంటెన్స్ని బట్టి మన కొటేషన్ మార్క్స్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదో చూసుకోవాలి. నెక్స్ట్ the teacher asked in the class. Shravan asked, what can I do for you? Right. Next, activity 9, writing. Read the following details about APJ Abdul Kalam. Name Avul Pakir Jainaluddin Abdul Kalam. Birth 15 October 1931. చూడండి ఇక్కడ మనకి కామా పెట్టారు, ఇయర్కి డేట్కి కామా పెట్టాలి అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ లెసన్. సో ఇయర్కి డేట్కి మధ్య కామా పెట్టారు. రామేశ్వరం కామా తమిళనాడు ఇండియా. స్టడీస్ ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. Works aerospace scientist. 11th President of India. Which number? 11th. He is the 11th President. Death 27th July 2015, Shillong, Meghalaya, India. Awards received: Padma Bhushan, Padma Vibhushan, Bharat Ratna, NSS Von Braun Award, Hoover Medal. These are the awards he received. It's a brief history of APJ Abdul Kalam. Now write 6 sentences about APJ Abdul Kalam using the information given. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనుగుణంగా మనం ఇక్కడ ఆయన గురించి రాయాలి. ద ఫుల్ నేమ్ ఆఫ్ కలాం ఈజ్ అవుల్ పకీర్ జైనలుద్దీన్ అబ్దుల్ కలాం. He was born 15th October 1931. He studied physics, aerospace engineering. What did he study? Physics, aerospace engineering. He worked aerospace scientist, 11th President of India. He worked as aerospace scientist, 11th President of India. He died in he worked as, he studied, he was born on ఎలా రాయాలన్నమాట. He died on 27 July 2015. He received awards like Padma Bhushan, Padma Vibhushan, Bharat Ratna, NSS Von Braun. ఇంకా అవార్డు ఉంది
నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. రీడ్ ద ఫాలోయింగ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఏ స్టూడెంట్ విత్ ఏ గార్డెనర్. గార్డెనర్తో ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ. స్టూడెంట్: గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ మై బాయ్. గార్డెనర్ రెస్పాన్స్. Student: I want to grow a small garden at our school along with my friends. Gardener: it's a good idea. Student: Uncle, can I get some useful tips from you to grow a good garden? Gardener: with pleasure, my boy. Student: where do you get seeds and plants for the garden? I get them in the market. It's an interview అనమాట. గార్డెనర్కి స్టూడెంట్కి: what tools do you see in the garden? I use spade, shovel, watering and etc. టూల్స్ అంటే పార అవి ఉంటాయి కదా, వాటిని వాటరింగ్ సంబంధించిన పార్ట్ ఇవన్నీ. హౌ ఆఫెన్ షుడ్ యూ వాటర్ ద ప్లాంట్స్? ఎన్నిసార్లు వేస్తారు? వన్స్ ఏ డే ఇన్ ద వీక్. ఇన్ ద ఈవినింగ్ ఒకసారి. హౌ డు యూ మేక్ ద సాయిల్ ఫెర్టైల్? సాయిల్ మనకి మంచిగా ఉండడానికి, మొక్కలు బాగా పెరగడానికి మట్టిలో ఏం కలుపుతారంటే బై యూజింగ్ మాన్యూర్, ఎరువును కలుపుతారని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. థ్యాంక్ యూ చెప్పిన వెంటనే గార్డెనర్ ఏం చెప్పారు? వెల్కమ్ చెప్పారు. ఇక్కడ ఐ వాంట్ టు గ్రో స్మాల్ గార్డెన్ అట్ అవర్ స్కూల్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. స్టూడెంట్ ఏమంటున్నాడు? నేను మా స్కూల్లో గార్డెన్ పెంచుదాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్తో పాటు కలిసి అన్న. అప్పుడు గార్డెనర్: ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అంకుల్, కెన్ ఐ గెట్ సమ్ యూజ్ఫుల్ టిప్స్ టు గ్రో ఏ గుడ్ గార్డెన్? నాకు గార్డెన్ పెంచాలంటే మంచి టిప్స్ ఏమైనా ఇస్తారా అని అడిగాడు. విత్ ప్లెజర్ మై బాయ్. అలాగే తప్పకుండా ఇస్తాను అన్నారు. వేర్ డూ యూ గెట్ సీడ్స్ అండ్ ప్లాంట్స్ ఫర్ ద గార్డెన్? ఇక్కడ సీడ్స్, మొక్కలు, విత్తనాలు తెచ్చుకుంటారు కదా, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు గార్డెన్ పెంచడానికి అని అడిగాడు. ఐ గెట్ దమ్ ఇన్ ద మార్కెట్ నుంచి తెచ్చుకుంటానని చెప్పారు. వాట్ టూల్స్ డూ యూ యూజ్ ఇన్ ద గార్డెన్? టూల్స్ అంటే మనకి పారలు, గుణపాలు తవ్వడానికి అవి కావాలి కదా, అలాంటి టూల్స్ ఏం వాడతారంటే స్పేడ్ అంటే కొడవలి, షోవెల్, పారలు, వాటరింగ్ క్యాన్ అంటే ఇది అనమాట, ఇవన్నీ వాడతాను అని చెప్పారు. హౌ ఆఫెన్ షుడ్ యూ వాటర్ ద ప్లాంట్స్? ఎన్నిసార్లు వేస్తారు రోజుకి అంటే ఈవినింగ్ మాటలు. వన్ డే ఇన్ ద డేలో ఈవినింగ్ వేస్తాను, వాటరింగ్ చేస్తాను. హౌ డూ యూ మేక్ ద సాయిల్ ఫెర్టైల్ అంటే మట్టి సారవంతంగా అవడం కోసం ఏం వాడతారంటే మాన్యూర్ వాడతామని చెప్పారు. నౌ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్ టు ఇంటర్వ్యూ యువర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ఏ లైబ్రేరియన్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇక్కడ మనల్ని ఇంటర్వ్యూ చేయమంటున్నారు, గ్రాండ్ ఫాదర్ని కానీ లైబ్రేరియన్ కానీ. ఇది లైబ్రేరియన్ చేసే ఇంటర్వ్యూ అనమాట. మనం ఎవరిని చేస్తున్నాం? ఇక్కడ లైబ్రేరియన్ని చేస్తున్నాం. ఫస్ట్ ఏమడుగుతాం ఆయన? వాట్ ఈజ్ యువర్ నేమ్. ఎవరినైనా సరే మనం ఏమడుగుతాం? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. తర్వాత విచ్ క్వాలిఫికేషన్ ఈజ్ నీడెడ్ టు బికమ్ ఏ లైబ్రేరియన్? ఏం చదువుకోవాలి లైబ్రేరియన్ కావాలంటే అని అడుగుతామంట. ఏ క్వాలిఫికేషను అవసరం అవుతుంది? హౌ వుడ్ యూ ప్రమోట్ రీడింగ్ అండ్ బుక్స్? మీరు పుస్తకాలు చదవడాన్ని కూడా ఎలా ప్రమోట్ చేస్తారంటే, చదివితే మంచిదని, చదవాలి అని ఎలా చెప్తారు? అందరికీ చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్గా ఉండాలని ఎలా ప్రమోట్ చేస్తారు అని అడుగుతున్నామంట. హౌ వుడ్ యూ మెయింటైన్ డిసిప్లైన్ ఇన్ ద లైబ్రరీ అనగానే మనకు డిసిప్లైన్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది కదా, అది ఎలా మెయింటైన్ చేస్తారు? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్? ఇన్ని బుక్స్లో ఏ బుక్ మీకు ఫేవరెట్? వై డూ యూ ప్రిఫర్ దిస్ లైబ్రరీ జాబ్స్ యాజ్ ఏ కెరియర్? లైబ్రేరియన్గా ఉండడం అనే జాబ్ని మీరు ఎలా ఎంచుకున్నారు, ఎందుకు ఎంచుకున్నారు అని. దీస్ ఆర్ ద ఇంటర్వ్యూయింగ్ క్వశ్చన్స్ ఫర్ ఏ లైబ్రేరియన్ అనమాట. లైబ్రేరియన్ని ఇంటర్వ్యూ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతామని చెప్పడం జరిగింది.